హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ భారతదేశంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత పథకాలు. ఇవి ప్రజలకు వరమా లేదా భారతదేశానికి భారమా? దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం రండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం రండి. మీరు ఒక్కసారి ఊహించుకోండి, రేపు ఉదయం ప్రభుత్వం ప్రకటించిందనుకోండి. అదేంటంటే ఇంటి ఫ్రీ కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ ఫ్రీ. అంతేకాదు, ప్రతి నెల మీ ఖాతాలో డబ్బులు కూడా జమ అవుతాయి. వింటుంటే చాలా బాగుంది కదా. కానీ ఒక చిన్న ప్రశ్న, ఇంత డబ్బు ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఫ్రీగా వస్తున్న ఈ సౌకర్యాల బిల్లు అసలు ఎవరు చెల్లిస్తున్నారు? మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతదేశంలో ఎన్నికలు దగ్గర పడిన ప్రతిసారి రాజకీయ పార్టీలు ప్రకటించే హామీల్లో ఎక్కువగా కనిపించేది ఇదే, ఉచిత పథకాలు. కొందరు వీటిని పేదల జీవితాలను మార్చే వరం అంటారు. మరికొందరు దేశ ఆర్థిక వ్యవస్థను నెమ్మదిగా బలహీనపరుస్తున్న ప్రమాదకర అలవాటు అంటారు. అయితే నిజం ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఇప్పటి వరకు ఉచిత పథకాల మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోవచ్చు. అసలు ఉచిత పథకాలంటే ఏమిటి? అవేంటో తెలుసుకుందాం రండి. ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా లేదా భారీ సబ్సిడీతో అందించే సేవలు, వస్తువులు లేదా నగదు సహాయాన్ని ఉచిత పథకాలు అంటారు. ఉదాహరణకు ఉచిత రేషన్, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు నగదు సహాయం, మహిళలకు ఆర్థిక పథకాలు. వీటిని చూసి చాలామంది అంటారు, బ్రదర్, ప్రభుత్వం ఇస్తుంటే తీసుకోవడంలో తప్పేముంది? కరెక్టే, ఇది కొంతవరకు కరెక్టే. కానీ కథ ఇక్కడితో ముగియదండి. మనం ఫస్ట్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందామండి. సో ఉచిత పథకాల వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? బెనిఫిట్ నెంబర్ 1, ఆకలితో ఉన్నవారికి ఆహారం లభిస్తుంది. ఒక పేద కుటుంబాన్ని ఊహించండి, రోజుకు 2 పూటల భోజనం కూడా కష్టంగా ఉండే పరిస్థితి. అలాంటి సమయంలో ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్ ఆ కుటుంబానికి కేవలం బియ్యం కాదు, వారి బతుకుకు భరోసా ఇస్తుంది. కరోనా సమయంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు, ఇది మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు గనుక ఉచిత ధాన్యం ఇవ్వకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం చాలా కష్టం. అందుకే చాలామంది ఆర్థిక నిపుణులు అంటారు, అవసరమైన వారికి ఇచ్చే సహాయం ఫ్రీబీస్ కాదు, అది సంక్షేమం అని. ఇది కొంతవరకు కరెక్టే. మరి రెండవ బెనిఫిట్ ఏమి? రెండవ బెనిఫిట్ అంటే పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒక చిన్న గ్రామంలో చదువుకోవాలని కలలు కనే విద్యార్థిని ఉందనుకోండి, కానీ ఇంట్లో డబ్బులు లేవు. అప్పుడు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్, ఉచిత పుస్తకాలు లేదా ల్యాప్టాప్ ఆమె భవిష్యత్తునే మార్చేయగలవు. అలాగే ఆరోగ్య బీమా పథకాలు పేదల కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోకుండా కాపాడగలవు. కాబట్టి ప్రతి ఉచిత పథకం తప్పు కాదు, కొన్ని జీవితాలను మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఇప్పుడు థర్డ్ బెనిఫిట్, మార్కెట్లో డబ్బు చాలా వరకు చలామణి అవుతుంది. ప్రజల చేతిలో డబ్బు ఉంటే వారు షాపింగ్ చేస్తారు, కిరాణా కొంటారు, దుస్తులు కొంటారు, వ్యాపారాలు పెరుగుతాయి. దాంతో ఆర్థిక వ్యవస్థలో డబ్బు వేగంగా తిరుగుతుంది. అందుకే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ సహాయ పథకాలు ఆర్థిక వ్యవస్థకు తాత్కాలికంగా మంచి సపోర్ట్ చేస్తాయండి. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఇప్పటి వరకు మనం మంచి వైపు మాత్రమే చూసాం. ఇప్పుడు మరోవైపు కూడా చూద్దాం. ఎందుకంటే ప్రతి నాణ్యానికి రెండు వైపులు ఉంటాయండి. మనం ఒకవైపు చూసాం, ఇప్పుడు రెండో వైపు చూద్దాం రండి. నష్టం. ఉచిత పథకాల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకుందాం. ఫస్ట్, డబ్బు చెట్లకు కాయదండి. మీరు వింటున్నది నిజమే. ఇప్పుడు మన పిల్లలు ఏదైనా కావాలని అడిగినప్పుడు, లేదా మన భార్య ఏదైనా తీసిమ్మని అడిగినప్పుడు, లేదా మన తల్లిదండ్రులు ఏదైనా తీసిమ్మని అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? డబ్బు చెట్లకు కాయదు, అనవసరంగా ఖర్చు పెట్టద్దని చెప్తూ ఉంటాం కదండి. ఇది కూడా అలాంటిదే.
ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ప్రతి రూపాయి ఎక్కడో ఒక చోట నుంచి రావాలి కదండి. ప్రభుత్వం డబ్బు సంపాదించదు కదండి. ప్రధానంగా ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే ఆదాయం వస్తుంది. అది సరిపోకపోతే ఏం చేయాలి? అప్పులు తీసుకోవాలి. ఒక కుటుంబం ఆదాయం 50,000 రూపాయలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఒక కుటుంబం సంపాదిస్తుంది. కానీ ఖర్చులు ప్రతి నెల 70,000 అవుతున్నాయి. అప్పుడు ఏమవుతుందండి? అప్పులు చేయాల్సిందే, తప్పదు. ఇదే సూత్రం రాష్ట్రాలు, దేశాలకు కూడా వర్తిస్తుంది. మరి రెండవ నష్టం, మనకు రోడ్లు కావాలా లేదంటే ఉచిత పథకాలు కావాలా? ఒక రాష్ట్రం 1,000 కోట్ల రూపాయలు ఉచిత పథకాలపై ఖర్చు చేస్తే అదే డబ్బుతో కొత్త రోడ్లు నిర్మించవచ్చు, కొత్త ఆసుపత్రులు కట్టవచ్చు, కొత్త పరిశ్రమలను తీసుకురావచ్చు, ఉద్యోగాలు సృష్టించవచ్చు. కాబట్టి ఒక ముఖ్యమైన ప్రశ్న, మనకు తాత్కాలిక ప్రయోజనం, టెంపరీ రిలీఫ్ కావాలా లేదా పర్మనెంట్ రిలీఫ్ కావాలా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇంకొక నష్టం ఏమిటంటే ఓట్ల కోసం బహుమతులు. ఇదే అత్యంత వివాదాస్పద అంశం. ఎన్నికల ముందు పార్టీలు పోటీపడి మరీ కొత్త ఉచిత హామీలు ఇస్తాయి. ఒక పార్టీ 100 హామీలు ఇస్తే ఇంకొక పార్టీ 150 హామీలు ఇస్తుంది, ఇంకొక పార్టీ 200 హామీలు చెబుతుంది. ఇప్పుడు అసలు చర్చలు ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం వీటిపై కాకుండా ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తున్నారు అనే దానిపైకి వెళ్ళిపోతాయి. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇదే జరుగుతోంది. చివరిగా, ఈ ఉచిత పథకాలు మంచివా చెడ్డవా? నిజం చెప్పాలంటే అవి రెండూ కావచ్చు. అవసరమైన వారికి ఇచ్చే సహాయం ఒక వరం, కానీ ఆర్థిక సామర్థ్యాన్ని మించి ఇచ్చే పథకాలు భవిష్యత్తుకు భారంగా మారవచ్చు. కాబట్టి ప్రశ్న, ఉచిత పథకాలు ఇవ్వాలా లేదా కాదు, ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి అనేదే అసలు విషయం. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఉచిత పథకాలు ప్రజల జీవితాలు మార్చే వరమా లేక రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు వ్యూహమా? కింద కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.